హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్స్ ఫ్యామిలీ. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. రీసెంట్గా మేము క్రిస్మస్కి డిఐవై డెకరేషన్ చేసాము. ఇంట్లోనే ఉన్న వాటితో సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాము. అలానే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మా ఈ డిఐవై డెకరేషన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ముందుగా మా దగ్గర ఉన్న కార్డ్బోర్డ్ బాక్సెస్ని యూజ్ చేసి గిఫ్ట్ ర్యాప్ చేసాము. ఇలా మా దగ్గర ఉన్న అన్ని బాక్సెస్ని గిఫ్ట్ ర్యాప్ చేసి పెట్టుకున్నాము. మా దగ్గర ఉన్న వైట్ చార్ట్ పేపర్ని యూస్ చేసి స్నోఫ్లేక్స్ చేసాము. వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ని ఇలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఉంచుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న స్క్వేర్ షేప్ పేపర్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసేటప్పుడు అన్ని సైడ్స్ క్లోజ్డ్ సైడ్స్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన పేపర్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పెన్ ఆర్ పెన్సిల్ని యూస్ చేసి షేప్ని డ్రా చేసి పెట్టుకోవాలి. మనం షేప్ డ్రా చేసుకున్న తర్వాత అవుటర్ పార్ట్ అంతా ఇలా సిజర్తో కట్ చేసేయాలి. మనం అవుటర్ లైన్ అంతా కట్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి, లేకపోతే కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, బ్యూటిఫుల్గా స్నోఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ట్రీని డెకరేట్ చేసుకుందాం. మేము ట్రీని బయట పర్చేస్ చేసాము. ట్రీతో పాటు అలానే ట్రీకి హ్యాంగ్ చేసే ఐటమ్స్ని కూడా బయటనే తీసుకున్నాము. ఈ క్యూట్ డెకరేటివ్ బాక్స్లో మాకు వచ్చిన ఐటమ్స్ని చూసేద్దాం రండి. ఆ ఐటమ్స్తో మేము క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసాము. క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసేసాం కదా. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసం మా ఇంట్లోనే అవైలబుల్గా ఉన్న బ్లాక్ కట్టిని యూస్ చేసి అలానే లైట్స్ అండ్ సిల్వర్ గార్లాండ్ని యూస్ చేసి ఇలాగ బ్యాక్ డ్రాప్ని క్రియేట్ చేసాము. ఇందాక స్నోఫ్లేక్స్ కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇలాగ స్ప్రెడ్ చేసి అక్కడక్కడ స్టిక్ చేసాము. క్రిస్మస్ ట్రీని ప్లేస్ చేయడం కోసం మా దగ్గర ఉన్న స్టడీ టేబుల్ని యూస్ చేసాము. ఫ్రంట్ కవర్ చేయడానికి గిఫ్ట్ ర్యాపర్ని యూస్ చేసి స్టిక్ చేసాము. మనం ఆల్రెడీ గిఫ్ట్ బాక్సెస్ని రెడీ చేసుకున్నాం కదా, సో వాటిని ప్లేస్ చేసుకుంటున్నాం అన్నమాట. గిఫ్ట్ బాక్సెస్ అన్ని ప్లేస్ చేశాక ఫ్రంట్ కొంచెం గ్యాప్ అనిపించింది. సో మా దగ్గర ఉన్న జైలోఫోన్ని ప్లేస్ చేసాము. మనం ముందుగా డెకరేట్ చేసుకున్న క్రిస్మస్ ట్రీ కొంచెం మాకు సింపుల్గా అనిపించింది. సో మా దగ్గర ఉన్న పాంపామ్ బాల్స్ అండ్ థర్మాకోల్ బాల్స్ని యూస్ చేసి ఇలాగ అక్కడక్కడ స్టిక్ చేసామన్నమాట. మేము ఆ బాల్స్ని స్టిక్ చేసిన తర్వాత మాకు క్రిస్మస్ ట్రీ కంప్లీట్ అయిన ఫీల్ వచ్చింది. మా దగ్గర ఉన్న వామ్ లైట్స్ని యూస్ చేసి లైటింగ్ సెట్ చేసాము. లైట్స్ అన్ని ఆన్ చేసిన తర్వాత కంప్లీట్ లుక్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
మాకైతే మేము చేసిన ఈ సింపుల్ డిఐవై డెకరేషన్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మా ఎఫర్ట్స్ అలానే మా డెకరేషన్ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.